హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. 6th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి, సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు. ఆప్షన్ 2, భూమితో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నది. ఆప్షన్ 3, సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు అనేసి వచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సూర్యుడి నుంచి విపరీతమైన వేడి అనేది వస్తుందన్నమాట. సో అది అందరికీ తెలిసిందే. అయితే పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది అంటే, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా దూరంగా ఉండడం వల్ల మనకు అంత ఎక్కువ వేడి అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్గా పిలువబడే గ్రహం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ బృహస్పతి, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 శని, ఆప్షన్ 4 అంగారకుడు అనేసి ఇచ్చారండి. భూమికి కవల గ్రహంగా పిలువబడే గ్రహం ఏది అంటే శుక్రుడు అండి. దీన్ని ఎర్త్ ట్విన్స్ అనేసి పిలుస్తారు. ఎందుకంటే మనకు భూమి కానీ శుక్రుడు కానీ ఇద్దరు ఒకేలాగా పరిమాణంలో కానీ ఆకారంలో కానీ ఉండడం వలన ఈ రెండింటిని మనము కవల గ్రహంగా పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శుక్రుడు, భూమి, బుధుడు, గురుడు అనేసి ఇచ్చారండి. సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏదంటే భూమి అండి. అలాగే పరిమాణంలో చూసుకుంటే భూమి వచ్చేసి 5వ గ్రహంగా ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్, అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి అనేసి వచ్చారండి. అన్ని గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతాయండి? పొడిగింపబడినటువంటి వృత్తాకార కక్షలో తిరగడం జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయి. ఆప్షన్స్ ఫస్ట్ది శని, బృహస్పతి, ఆప్షన్ 2 అంగారకుడు, బృహస్పతి, ఆప్షన్ 3 భూమి, అంగారకుడు, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారు. సో గ్రహ శకలాలు వచ్చేసి మనకి ఎక్కువగా ఓన్లీ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయండి. అవి ఏవి అంటే అంగారకుడు, బృహస్పతుల మధ్యనే కనిపిస్తాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, క్రింది వాణిని జతపరుచుము అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది నీలిగ్రహం అనేసి ఇచ్చారు. నీలిగ్రహము సూర్యునికి దూరంగా ఉన్న గ్రహము, సూర్యుని నుంచి 4వ గ్రహము, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం అనేసి ఇచ్చారు. ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ అంగారకుడు, వరుణుడు, బుధుడు, భూమి అనేసి ఇచ్చారు. సో వీటిని అయితే జతపరుద్దామండి. సో నీలిగ్రహం వచ్చేసి భూమి అండి. ఎందుకంటే మనకు 3/2 నీరు అనేది మనకు ఎక్కువగా ఉంది కాబట్టి భూమి అనేది మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో దీన్ని నీలి గ్రహంగా చెప్తాము. నెక్స్ట్, సూర్యుని నుంచి దూరంగా ఉన్న గ్రహం ఏది అనేసి వచ్చారండి. సూర్యుని నుంచి దూరంగా ఉన్న గ్రహం ఏది అంటే వరుణుడు. సో దీనికి ఇదే ఆన్సర్. నెక్స్ట్, సూర్యుని నుంచి 4వ గ్రహం ఏది అనేసి ఇచ్చారు. సూర్యుని నుంచి 4వ గ్రహం ఏదండి? అంగారకుడు. నెక్స్ట్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏదండి? ఇక్కడ 3 అండి, ఇక్కడ 4. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే బుధుడు. సో ఇదండి సీక్వెన్స్. నీలిగ్రహం అని దేన్ని పిలుస్తారంటే భూమిని పిలుస్తారు. సూర్యుడికి దూరంగా ఉండేటటువంటి గ్రహం ఏదంటే వరుణుడు. సూర్యుడి నుంచి 4వ గ్రహం ఏది అంటే అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే ఇది వచ్చేసి బుధుడండి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. నెక్స్ట్ చూసుకుంటే, సూర్యుడి నుంచి గ్రహాలు వాటి దూరం ప్రకారం అనేసి ఇచ్చారండి. సో మనకు ఫస్ట్ అంటే సీక్వెన్స్ అన్నమాట. గ్రహాలు ఏవేవి ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసి బుధుడు ఉంటాడు. నెక్స్ట్ శుక్రుడు. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి భూమి. 4th వన్ అంగారకుడు అండి. నెక్స్ట్ బృహస్పతి అంటే గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇది సీక్వెన్స్ అన్నమాట మనకు భూమి నుంచి గ్రహాలు అనేటివి.
నెక్స్ట్ చూసుకుంటే భూమి నుండి సూర్యుడు సుమారు ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనేసి అడుగుతున్నారండి. భూమి నుంచి సూర్యుడు అనమాట. సూర్యుడు దాదాపు ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నారండి? 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడనమాట. సూర్యునికి భూమికి మధ్య దూరం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని ఉపరితలం పైన దాదాపు ఎన్ని సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అనేసి ఇచ్చారండి. సూర్యుని ఉపరితలం పైన మొత్తం మనకు ఎన్ని డిగ్రీల సెల్సియస్ అండి? దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే ఉంటుంది. నెక్స్ట్, సూర్యునిలో మొత్తము ఎన్ని లక్షల భూములు ఇమిడిపోగలవు అనేసి ఇచ్చారండి. సూర్యునిలో మొత్తం మనకు ఎన్ని లక్షల భూములు ఇముడుతాయండి? 13 లక్షల భూములు ఇమిడిపోయే అంత స్థలం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్, కాంతి సెకండ్కు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అనేసి ఇచ్చారండి. కాంతి వచ్చేసి మనకు ఎన్ని సెకండ్ల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో అండి. 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి అనేది మనకు ప్రయాణిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం అంతా. సూర్యకాంతి వచ్చేసి భూమిని చేరుటకు మనకు ఎంత సమయం పడుతుందండి? దాదాపుగా 8 నిమిషాలు పడుతుంది సూర్యకాంతి భూమిని చేరడానికి. నెక్స్ట్, వాతావరణంలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ శాతము ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు ఆక్సిజన్ అనేది ఎంత శాతం ఉంటుందండి? 21% ఉంటుంది. నైట్రోజన్ వచ్చేసి మనకు 78% ఉంటుందండి. వాతావరణంలో ఆక్సిజన్ వచ్చేసి ఎంత శాతము? 21% ఉంటుంది. నైట్రోజన్ వచ్చేసి మనకు 78% అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అనేసి ఇచ్చారండి. మనకు ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అండి? బుధుడు, శుక్రుడు. ఈ బుధుడుకు శుక్రుడుకు ఎటువంటి ఉపగ్రహాలు కూడా లేవు. నెక్స్ట్, పరిమాణంలో ఆకారంలో చాలా వరకు భూమిని పోలి ఉన్న గ్రహం ఏది అనేసి ఇచ్చారండి. పరిమాణంలో ఆకారంలో చాలా వరకు భూమిని పోలి ఉన్న గ్రహం ఏదండి? శుక్రుడు అనమాట. శుక్రుడు ఎందుకు? ఈ రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి మనము కవల గ్రహాలుగా కూడా చెప్తామండి. ఎర్త్ ట్విన్స్గా పిలువబడేవి ఏవి? భూమి, శుక్రుడు అనమాట. ఎందుకంటే మనకు పరిమాణంలో కానీ ఆకారంలో కానీ ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమికి గల ఏకైక ఉపగ్రహం ఏది అనేసి ఇచ్చారండి. భూమికి గల ఏకైక ఉపగ్రహం ఏదండి? చంద్రుడు. చంద్రుడు ఏకైక ఉపగ్రహం అండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్, ఫస్ట్ది భూమి ఒక గ్రహం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 సూర్యుడు ఒక నక్షత్రం. ఆప్షన్ 3 చంద్రుడు ఒక ఉపగ్రహం. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే అనేసి ఇచ్చారండి. సో సరి అయిన సమాధానం ఏదండి? ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా సరి అయినవి. ఎందుకంటే భూమి గ్రహం అండి, సూర్యుడు నక్షత్రము, చంద్రుడు ఒక ఉపగ్రహం. నెక్స్ట్, సో ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ అయినవే. నెక్స్ట్, ఉత్తర దిక్కును గుర్తించుటకు ఉపయోగించే నక్షత్రం ఏది అనేసి ఇచ్చారండి. మనకు అంటే పూర్వకాలంలో ఉత్తర దిక్కును ఈజీగా గుర్తించుటకు ఉపయోగించే నక్షత్రం ఏదంటే ధ్రువ నక్షత్రం అండి. ధ్రువ నక్షత్రం. నెక్స్ట్, ప్రాచీన భారతదేశంలో ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించేది ఏది అనేసి ఇచ్చారండి. మనకు ప్రాచీన భారతదేశంలో వచ్చేసి అంటే పూర్వకాలంలో ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించేది ఏది అంటే పాలపుంత అండి. పాలపుంతని ఇంకేమని పిలుస్తారు? గెలాక్సీ అని కూడా పిలుస్తారు. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఇది గెలాక్సీ అండి. పాలపుంతను కూడా మనకు గెలాక్సీని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ప్రయోగాలను ఎక్కడ నుంచి చేస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ బెంగళూరు, చెన్నై, శ్రీహరికోట, హైదరాబాద్ అనేసి ఇచ్చారండి. మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చేసి ఇస్రో కదా. సో ఇది మనకు ఎక్కడ ఉంది? శ్రీహరికోటలో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇస్రో మంగళయాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారండి.
ఆప్షన్స్ ఫస్ట్ది చంద్రుడిపైన పరిశోధనలు, ఆప్షన్ 2 అంగారగ్రహం పైన పరిశోధనలు, ఆప్షన్ 3 సూర్యునిపైన పరిశోధనలు, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. మనకు ఇస్రో వచ్చేసి మంగళయాన్ ప్రయోగాన్ని అయితే చేసింది కదా. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అంటే అంగారగ్రహం పైన పరిశోధనలండి. అంగారగ్రహం పైన పరిశోధన కోసం మనకు మంగళయాన్ అనేటటువంటి దాన్ని అయితే ఇస్రో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, భూమిపై నుండి చూసినప్పుడు ఎల్లప్పుడూ చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే కనిపించడానికి గల కారణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండుట, ఆప్షన్ 2 చంద్రుడు భూమికి ఒకవైపు మాత్రమే ఉండుట, ఆప్షన్ 3 చంద్రుడు ఒకవైపు కనిపించకపోవడము, ఆప్షన్ 4 సూర్యుని కాంతి చంద్రుడిపై ఎల్లప్పుడూ పడకపోవడం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, మనకు ఎప్పుడైనా సరే చంద్రుడు ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది కదా. సో ఇంకో భాగం ఎందుకు కనిపించదంటే చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండడం వల్ల మనకు చంద్రుడు వచ్చేసి ఒకవైపే కనిపిస్తాడండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది హేలీ తోకచుక్కకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ది హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది, ఆప్షన్ 2 ఇది చివరిసారిగా 1986లో కనిపించింది, ఆప్షన్ 3 మరలా 2061లో కనిపిస్తుంది, ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే అనేసి ఇచ్చారు. సో మనకు ఏవండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా సరి అయినవే. ఎందుకంటే హేలీ తోకచుక్క వచ్చేసి మనకు ఎన్ని సంవత్సరాలకు భూమికి దగ్గరగా వస్తుంది, ప్రతి 76 సంవత్సరాలకు మనకు ఒకసారి అయితే భూమికి దగ్గరగా వస్తుందండి. నెక్స్ట్, ఇది చివరిసారిగా మనకు ఎప్పుడు కనిపించింది అంటే ఇది వచ్చేసి మనకు 1986లో కనిపించిందండి. మరలా మనకు ఇది ఏ సంవత్సరంలో కనిపిస్తుంది, 2061వ సంవత్సరంలో మనకు కనిపిస్తుందండి ఈ హేలీ తోకచుక్క. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి మీకు ఏ సబ్జెక్ట్కి కావాల్సినా కూడా తెలుగుకి కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్, అలాగే సైకాలజీ ప్రతి ఒక్కదానికి సంబంధించి కంటెంట్, అలాగే ప్రాక్టీస్ బిట్స్, మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఇలా సపరేట్గా మీకు ప్లేలిస్ట్ అయితే ఉందండి. ప్లేలిస్ట్లో మీకు ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్లో ప్రతి ఒక్కరు మీకు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకున్నా, లేదు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కంటెంట్లో బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ఆన్సర్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. మీరు జస్ట్ మీకు ఏది కావాలంటే అది జస్ట్ నా ఛానల్లోకి వెళ్ళేసి దాంట్లో మీరు లెసన్ నేమ్ టైప్ చేసినా మీకు వచ్చేస్తుందండి. దానికి సంబంధించి క్వశ్చన్స్, కంటెంట్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇది సెకండ్ టైం కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ 24ది లాటిట్యూడ్ అండి. లాటిట్యూడ్ అనే పదానికి అర్థం ఏమిటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వెడల్పు, మందము, పరిధి, పరిమాణము, పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, పైవన్నీ అండి. లాటిట్యూడ్, ఇక్కడ మీరు లాంగిట్యూడ్ ఉందండి, లాటిట్యూడ్ ఉందండి. సో వీటిని గుర్తుపెట్టుకోండి. సో లాటిట్యూడ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే వెడల్పు, మందము, పరిధి, పరిమాణము, పైవన్నీ. సో పైవన్నీ కూడా మనకు అర్థాలేనండి. నెక్స్ట్ది లాంగిట్యూడ్ అండి. లాంగిట్యూడ్ అనే పదానికి అర్థం ఏమిటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ నిడివి, ఆప్షన్ 2 పొడవు, ఆప్షన్ 3 వ్యవధి, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, లాంగిట్యూడ్ అనే పదానికి అర్థము పైవన్నీ అండి. ఇవన్నీ కూడా లాంగిట్యూడ్ అంటే నిడివి, పొడవు, వ్యవధి. నెక్స్ట్, పురాతన గ్లోబును రూపొందించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మార్టిన్ బైహేమ్, ఆప్షన్ 2 టకీ ఆల్ దిన్, ఆప్షన్ 3 మొఘల్ శాస్త్రవేత్తలు, ఆప్షన్ 4 పై వారందరూ అనేసి ఇచ్చారండి. సో మనకు పురాతన గ్లోబును కనిపెట్టింది ఎవరండి, మార్టిన్
బైహేమ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పురాతన గ్లోబ్ను ఏ సంవత్సరంలో రూపొందించారు అనేసి ఇచ్చారండి. సో పురాతన గ్లోబ్ను వచ్చేసి ఎప్పుడండి 1492వ సంవత్సరంలో అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ పురాతన గ్లోబ్ను వచ్చేసి 1492లో మార్టిన్ బైహేమ్ రూపొందించాడు. ఆప్షన్ 2, ఆధునిక ఖగోళ గ్లోబ్ను కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570లో టకీ ఆల్దిన్ రూపొందించాడు. ఆప్షన్ 3, ప్రపంచంలో మొదటి అతుకులు లేని గ్లోబ్ను జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆప్షన్ 4, 5 అన్నీ సరి అయినవే అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే ఏదండి? ఆప్షన్ 4 అండి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవే. సో పురాతన గ్లోబ్ను 1492లో ఎవరు రూపొందించారు? మార్టిన్ బైహేమ్ అనే అతను రూపొందించడం జరిగిందండి. నెక్స్ట్, ఆధునిక ఖగోళ గ్లోబ్ను వచ్చేసి కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570లో ఎవరు కనుగొన్నారు? టకీ ఆల్దిన్ అనేటటువంటి వ్యక్తి రూపొందించాడు. నెక్స్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి అతుకులు లేని గ్లోబ్ను జహంగీర్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి మొఘల్ శాస్త్రవేత్తలు అయితే రూపొందించారండి. నెక్స్ట్ది, భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పునకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అనేసి ఇచ్చారండి. భూమి వచ్చేసి ఫస్ట్ తన అక్షం పైన ఎటు నుంచి ఎటు తిరుగుతుంది? పడమర నుంచి తూర్పుకు తిరుగుతుందండి. ఎన్ని కిలోమీటర్ల వేగంతో? 1610 కిలోమీటర్ల వేగంతో అయితే తిరుగుతుందండి. ఇది కూడా ఒక క్వశ్చన్ అండి. భూమి తన అక్షంపై తాను ఎటు నుంచి ఎటు సైడ్కు తిరుగుతుంది అంటే పడమర నుంచి తూర్పుకు తిరుగుతుందండి. ఎన్ని కిలోమీటర్ల వేగం అంటే 1610 కిలోమీటర్ల వేగంతో అయితే తిరుగుతుంది. నెక్స్ట్, భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది అనేసి ఇచ్చారండి. భూమి వచ్చేసి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? దాదాపు 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు అండి. అంటే దాదాపు మనకు 24 గంటలు పడుతుంది. సో మీకు క్లియర్గా అడిగినట్లయితే ఎంత టైం అండి? 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు అయితే పడుతుంది భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి. నెక్స్ట్, భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్ణీత దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ కక్ష పొడవు ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు ఆ కక్ష పొడవు ఎంత ఉంటుందండి? 965 మిలియన్ల కిలోమీటర్లు ఉంటుందండి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, ఆ నిర్ణీత కక్షలో తిరిగేటప్పుడు అది ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది? దాదాపు 965 మిలియన్ల కిలోమీటర్లు తిరుగుతుందండి. నెక్స్ట్ది, మార్చి 21న సెప్టెంబర్ 23 రోజుల్లో వచ్చేసి మనకు సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన నిట్ట నిలువుగా పడతాయండి. ఆ రోజుల్లో మనకు ప్రపంచమంతటా పగలు రాత్రి పరిమాణం అయితే సమానంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి 2 రోజులను ఏమంటామంటే విషవత్తులు అనేసి పిలుస్తారండి. మనల్ని క్వశ్చన్ ఏమడుగుతారంటే భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు అడుగుతారు. సో ఏ రోజులంటే మార్చి 21, సెప్టెంబర్ 23 అయితే పడతాయండి. సో ఈ రెండుటిని విషవత్తులని కూడా పిలుస్తారు. మార్చి 21ని, సెప్టెంబర్ 23ని విషవత్తులు అనేసి చెప్తాము. నెక్స్ట్ది, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అంటారండి. ఈ భూభ్రమణం వల్ల మనకు ఏం ఏర్పడతాయి? రాత్రి పగళ్ళు ఏర్పడతాయండి. నెక్స్ట్, భూమి తన అక్షం పైన తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావటాన్ని ఏమంటామంటే భూ పరిభ్రమణం అంటాము. సో ఈ భూ పరిభ్రమణం వలన మనకు ఋతువులు ఏర్పడతాయండి. భూభ్రమణం వల్ల మనకు రాత్రి పగలు ఏర్పడితే భూ పరిభ్రమణం వల్ల మనకు ఋతువులు అనేటి ఏర్పడతాయి. నెక్స్ట్, వేసవిలో క్రిస్టమస్ జరుపుకునే దేశం ఏది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఇంగ్లాండ్, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఇండియా అనేసి వచ్చారు. సో వేసవిలో క్రిస్టమస్ ఎక్కడ జరుపుకుంటారండి? ఆస్ట్రేలియాలో జరుపుకుంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్,
0 డిగ్రీల రేఖాంశమునకు గల మరొక పేరు ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ముఖ్య రేఖాంశము, గ్రీనిచ్ రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము, పైవన్నీ అనేసి వచ్చారు. సో 0 డిగ్రీల రేఖాంశమునకు ఉండేటటువంటి ఇంకొక పేరు ఏదండి? ఇవన్నీ అండి. 0 డిగ్రీల రేఖాంశంను గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు, ముఖ్య రేఖాంశం అంటాము, ప్రామాణిక రేఖాంశం అని కూడా పిలుస్తాము. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పటాల సంకలనాన్ని వచ్చేసి మనము అట్లాస్ అని పిలుస్తామండి. పటాల సంకలనాన్ని ఏమంటాము? అట్లాస్ అని పిలుస్తాము. పటాలను తయారు చేసే వారిని ఏమంటాము? కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారండి. పటాలు తయారు చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్లు అంటారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అనేసి చెప్తాము. నెక్స్ట్, సాధారణంగా పటం యొక్క పైభాగము ఏ దిక్కును సూచిస్తుంది అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది తూర్పు, ఆప్షన్ 2 పడమర, ఆప్షన్ 3 ఉత్తరం, ఆప్షన్ 4 దక్షిణం అనేసి ఇచ్చారండి. సో ఏ పటమైనా సరే మనకు సాధారణంగా ఏ దిక్కును సూచిస్తుంది? ఉత్తరం దిక్కును సూచిస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పెద్ద తరహా పటాలను గురించి సరికానిది ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఇది పెద్ద ప్రాంతాలను తెలుపుతాయి. ఆప్షన్ 2 ఇందులో భూ సరిహద్దు పటాలు, నైసర్గిక పటాలు ఉంటాయి. ఆప్షన్ 3 భూ సరిహద్దు పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందిన భూములను గురించి తెలుపుతాయి. ఆప్షన్ 4 భూ నైసర్గిక పటాలు భూ ఉపరితలం గురించి తెలుపుతాయి అనేసి వచ్చారు. సో వీటి గురించి సరికానిది వచ్చేసి ఆప్షన్ 1 అండి. పెద్ద ప్రాంతాలను తెలుపుతాయి అనేది తప్పు. పెద్ద తరహా పటాలు అంటే చిన్న ప్రాంతాల గురించి తెలుపుతాయండి. సో ఆ చిన్న ప్రాంతాలలో ఏముంటాయి? మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. అవి భూ సరిహద్దు పటాలు, భూ నైసర్గిక పటాలు. అయితే భూ సరిహద్దు పటాలు ఏం తెలుపుతాయి? వ్యక్తిగత ఆస్తికి చెందిన భూముల గురించి తెలుపుతాయి. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తి గురించి కానీ వారి యొక్క భూముల గురించి కానీ తెలుపుతాయి. నెక్స్ట్, భూ నైసర్గిక పటాలంటే భూమి యొక్క ఉపరితలం గురించి తెలుపుతాయండి. సో ఇవి మనకు పెద్ద తరహా పటాలకు సంబంధించినటువంటి అంశం. పెద్ద తరహా పటాలంటే చిన్న ప్రాంతాల గురించి తెలుపుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరించే పటాలను ఏమని పిలుస్తారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ భౌతిక పటాలు, రాజకీయ పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చారిత్రక పటాలు అనేసి ఇచ్చారు. సో మనకు ఈ పర్వతాల గురించి కానీ, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు ఇవి ఏవైనా సరే వీటిని తెలిపేటటువంటి వాటిని ఏమంటాము అంటే భౌతిక పటాలు అంటామండి. భౌతిక పటాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, భూ వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతము, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు వంటి నిర్దిష్ట అంశాల గురించి వివరించేందుకు ఉపయోగించేటటువంటి పటాలు ఏవి? ఆప్షన్స్ ఫస్ట్ది భౌతిక పటాలు, రాజకీయ పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చారిత్రక పటాలు అనేసి వచ్చారండి. సో దీంట్లో మనకు భూ వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతము, జనాభా, నేలల గురించి, అడవుల గురించి, పంటలు, ఖనిజాల గురించి, పరిశ్రమలు ఇటువంటి వాటిని గురించి వివరించేటటువంటి పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారండి. విషయ నిర్దేశిత పటాలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి యొక్క సరిహద్దులను చూపేటటువంటి పటాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ది రాజకీయ పటాలు, ఆప్షన్ 2 భౌతిక పటాలు, ఆప్షన్ 3 విషయ నిర్దేశిత పటాలు, ఆప్షన్ 4 చారిత్రక పటాలు అనేసి ఇచ్చారండి. సో ఇంకా వీటిని ఏమని పిలుస్తారండి? రాజకీయ పటాలు అనేసి పిలుస్తారనమాట. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి యొక్క సరిహద్దులు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని తెలియజేసే వాటిని ఏమంటాము? రాజకీయ పటాలు అనేసి చెప్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పటాలు అనే లెసన్లో ఉండేటటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ది వచ్చేసి అడవుల విస్తరణని తెలిపే పటాలు ఏవి అనేసి వచ్చారండి. అడవుల విస్తరణను.
సో అడవుల విస్తరణను తెలిపేటటువంటి వాటిని ఏమంటామండి? విషయ నిర్దేశిత పటాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ది నీలిరంగు డాష్ని సూచించడానికి ఉపయోగిస్తాము అనేసి ఇచ్చారు. సో నీలిరంగు అనేది మనము దేనికి ఉపయోగిస్తామండి? జల భాగాలకు ఉపయోగిస్తాము. నెక్స్ట్ స్కేలు దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగం అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ పటము, చిత్తుపటము, ప్రణాళిక ఏది కాదనేసి వచ్చారు. స్కేల్ అనేది మనకు దేంట్లో ఇంపార్టెంట్ అండి? పటములో అండి. చిత్తుపటంలో అసలు మనకు స్కేల్నే వాడము. నెక్స్ట్ దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ చిహ్నాలను చూపుటకు, ప్రధాన దిక్కులను గుర్తించడానికి, దూరాన్ని కొలవడానికి, ఎత్తుని తెలుసుకోవడానికి అనేసి ఇచ్చారు. సో దిక్సూచి మనము ఎందుకు ఉపయోగిస్తామండి? ప్రధాన దిక్కులను గుర్తించడానికి మనము దిక్సూచిని వాడతాం. నెక్స్ట్ ఉత్తరం తూర్పుకి మధ్య గల దిక్కును ఇలా పిలుస్తారు అనేసి వచ్చారు. సో ఉత్తరము తూర్పుకి మధ్య ఉండే దిక్కును ఏమని పిలుస్తామండి? ఈశాన్యము అనేసి మనము పిలుస్తామండి. సో ఇవి వచ్చేసి మనకు 6th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.